Manish Hyderabad Recruitment 2025, MANAGE Recruitment 2025. So National Institute of Agriculture Extension Management రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. ఇది హైదరాబాద్లో ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ పబ్లిష్ అయిన డేట్ వచ్చేసి 18 జూన్ 2025. సో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ MGN 01 admin 539222025. సో దీంట్లో వచ్చేసి డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ స్టెనోగ్రాఫర్, టెక్నికల్ స్టాఫ్, ఇంకా MTS వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. సో ఇక్కడ జూనియర్ స్టెనోగ్రాఫర్ ఓబీసీ కేటగిరీ 1 వేకెన్సీ, ఎస్టీ కేటగిరీ 1 వేకెన్సీ, అప్పర్ డివిజనల్ క్లర్క్ అన్రిజర్వ్డ్ 1 వేకెన్సీ ఉన్నాయి. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్లో 1 వేకెన్సీ, అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఓబీసీ 2 వేకెన్సీస్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 1 వేకెన్సీ ఉంది. సో ఇక్కడ జూనియర్ స్టెనోగ్రాఫర్కి పే స్కేల్ వచ్చేసి 25,500 బేసిక్ పే అండ్ టు 81,100. ఇంకా ఫర్దర్గా అలవెన్సెస్ కూడా ఉంటాయి, బేసిక్ పే, టీఏ, డిఏ, హెచ్ఆర్ఏ. అండ్ ఇక్కడ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి పే స్కేల్ వచ్చేసి 19,900 అనేది బేసిక్ పే స్కేల్ అండి. అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 18,000 ఈజ్ అ బేసిక్ పే స్కేల్ ఫర్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. సో ఇక్కడ కావాల్సిన అర్హత వచ్చేసి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫర్ జూనియర్ స్టెనోగ్రాఫర్ బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి అండ్ మీకు 80 words per minute షార్ట్ హ్యాండ్ ఇన్ ఇంగ్లీష్, ఇంకా పొజిషన్ ఆఫ్ సర్టిఫికేట్ ఫ్రమ్ స్టేట్ ఆఫ్ బోర్డ్ టెక్నికల్. సో ఇక్కడ మీకు షార్ట్ హ్యాండ్ సర్టిఫికేషన్ కూడా ఉండాలి. 30 words per minute ఇంగ్లీష్ టైపింగ్ మీకు ఖచ్చితంగా రావాలి, అప్పుడే మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్గా డిగ్రీ ఉండాలి. మీకు స్టెనోగ్రఫీ సర్టిఫికేషన్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ వచ్చేసి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ హ్యాండ్లింగ్, ఇది డిజైరబుల్ బట్ నాట్ మ్యాండేటరీ. అప్పర్ డివిజనల్ క్లర్క్ కావాల్సిన అర్హత వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, బ్యాచిలర్ డిగ్రీ అండ్ 30 words per minute ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ రావాలి. అండ్ డిజైరబుల్ వచ్చేసి 3 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ బట్ నాట్ మ్యాండేటరీ. ఎనీ బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అప్పర్ డివిజనల్ క్లర్క్కి. నెక్స్ట్ వేకెన్సీ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, దాంట్లో నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ అండి. వేకెన్సీ వచ్చేసి నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ డిపార్ట్మెంట్లో జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్. కావాల్సిన అర్హత 12th పాస్ అయిన తర్వాత మీకు ఫస్ట్ క్లాస్ 12th పాస్ ఆర్ ఈక్వాలెంట్ విత్ సైన్స్ లేదా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ ఏ లెవెల్ ఆఫ్ సర్టిఫికేట్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ అక్రెడిటేషన్, లేదా ఈ సర్టిఫికేట్ ఆఫ్టర్ 12th మీకు ఈ సర్టిఫికేషన్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. లేదా మీకు డిప్లొమా ఉండాలి. డిప్లొమా వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిప్లొమా ఉంటే, లేదా కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎలక్ట్రానిక్స్ డొమైన్లో మీకు డిప్లొమా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు బ్యాచిలర్ డిగ్రీ, బీటెక్ వారికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ద స్ట్రీమ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్, ఏదో బ్యాచిలర్ డిగ్రీ ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ మీకు 2 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ నెట్వర్కింగ్ లేదా సిస్కో సర్టిఫైడ్ నెట్వర్క్ అసోసియేట్, CCNA అంటారు. సో దాంట్లో మీకు నాలెడ్జ్ ఉంటే ఇట్ విల్ బీ యాడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి కావాల్సిన అర్హత 10th class పాస్ అయి ఉండాలి, ప్రొఫెషన్స్ ఇన్ టైప్ రైటింగ్, ఇంకా బేసిక్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ IT. సో ఇక్కడ మీరు PGDCA చేస్తున్నా లేదా ఏదైనా బేసిక్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ IT చేస్తుంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ ఫ్లూయెన్సీ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్, తెలుగు రావాల్సి ఉంటుంది. ఇది మ్యాండేటరీ కాదు బట్ డిజైరబుల్. ఇంకా మీకు ఫోటో కాపీయింగ్, డ్రైవింగ్ ఆఫ్ వెహికల్స్, బైండింగ్ ఫోటోగ్రఫీ, సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోతే ఫెమిలియారిటీ ఉన్నా కూడా ఇట్ విల్ బి యాడ్ అడ్వాంటేజ్. సో MTS కావాల్సిన తర్వాత జస్ట్ 10th పాస్ అయ్యి మీకు బేసిక్ సర్టిఫికేట్ ఇన్ కంప్యూటర్ సర్టిఫికేషన్ ఉంటే, ఇంకా ప్రొఫెషన్స్ ఇన్ టైపింగ్ ఉంటే మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ ఏజ్ క్రైటీరియా వచ్చేసి ఈ పర్టికులర్ వేకెన్సీస్కి 18 to 30 years లోపు ఉండాలి. అండ్ ఇక్కడ జూనియర్ స్టెనోగ్రాఫర్కి ST కేటగిరీ వారికి 32 years ఇస్ ద మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి 40 years అండి. అదే అప్పర్ డివిజనల్ క్లర్క్ అయితే అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి 27 years అండి. 18 to 27 years లోపు ఉండాలి. ఎందుకంటే అప్పర్ డివిజనల్ క్లర్క్ ఓన్లీ UR, అన్రిజర్వ్డ్ కేటగిరీకి మాత్రమే వేకెన్సీ ఉంది. 18 to 27 years లోపు ఉండాలి. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ హూ రెండర్ 3 years ఆఫ్ సర్వీస్ ఇన్ ద సేమ్ లైన్ వారికి 40 years అనేది ఏజ్ క్రైటీరియా. అండ్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ 18 to 27 years లోపు ఉండాలి. 40 years ఇస్ ద మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా ఫర్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్. ఒకవేళ MTS కేటగిరీకి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే EWS కేటగిరీ వారికి 27 years, OBC కేటగిరీ వారికి అప్పర్ ఏజ్ క్రైటీరియా 30 years అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ వారికి 40 years ఇస్ ద అప్పర్ ఏజ్ క్రైటీరియా. సో ఇది ఏజ్ క్రైటీరియా అండి. మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి జూనియర్ స్టెనోగ్రఫీకి ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది Stage 1లో. సో ఇక్కడ Stage 1, Stage 2 అనేది డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో Stage 1లో ఫస్ట్గా ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టెస్ట్ వచ్చేసి 100 marks ఉంటుంది, 100 questions. దాంట్లో 4 sections ఇస్తారు. ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ 25 marks
అండ్ ఇక్కడ ఈ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 మార్క్స్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసి 25 మార్క్స్ అండ్ జనరల్ అవేర్నెస్ 25 మార్క్స్. టైం డ్యూరేషన్ వచ్చేసి 1.5 hours ఉంటుంది అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark. అండ్ ఒకవేళ ఏదైనా నెగిటివ్ చేస్తే 0.25 marks విల్ బీ డిడక్టెడ్. సో దిస్ ఇస్ అ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్. ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్లో 100 questions 90 minutes అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 0.25, 4 sections ఉంటాయి. సో ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ స్టేజ్ 1. స్టేజ్ 2లో ఎవరైతే టాప్ 6 candidates ఫ్రమ్ ఈచ్ కేటగిరీ, ఓబీసీ, ఎస్టీ కేటగిరీ, వారిని టైపింగ్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది. షార్ట్ అండ్ టెస్ట్ కూడా పిలవడం జరుగుతుంది. 80 words per minute షార్ట్ అండ్ టెస్ట్ ఉంటుంది. సో ఇక్కడ దిస్ ఇస్ ద స్టేజ్ 2 అండి. స్టేజ్ 1 ఎవరైతే క్వాలిఫై అవుతారో టాప్ 6 candidatesని పిలవడం జరుగుతుంది. అండ్ సెలెక్షన్ మెథడ్ వచ్చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఆఫ్టర్ స్టేజ్ 2. సో బ్రేకింగ్ అప్ ఆఫ్ మెథడాలజీ, ప్రిఫరెన్స్ ఆఫ్ ది హైయర్ డిగ్రీ క్వాలిఫికేషన్ విల్ బి placed higher and date of birth with older candidates. So the preference of methodology in tie-up, ఒకవేళ tie-up అయితే ఇది this is the consideration to be taken into consideration. సో ఇది ప్రిఫరెన్స్గా వాడతారు. సో ఇదండి ఫస్ట్గా స్టేజ్ 1లో ఆబ్జెక్టివ్ టెస్ట్, దెన్ ఫాలోడ్ బై స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇది స్టెనోగ్రఫీ వేకెన్సీస్కి. అప్పర్ డివిజనల్ క్లర్క్కి స్టేజ్ 1లో ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ఉంటుంది. సేమ్ ఇస్ ఎ క్రైటీరియా. 4 sections ఉంటాయి. ఇంగ్లీష్ 25 marks, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 marks, క్వాంట్ 25 marks, జనరల్ అవేర్నెస్ 25 marks. టైం డ్యూరేషన్ 90 minutes, 100 questions, ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark అండ్ 0.25 marks అనేది డిడక్ట్ అవ్వడం జరుగుతుంది ఫర్ ఈచ్ నెగిటివ్ ఆన్సర్. అండ్ టాప్ 6 candidatesకి కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది అప్పర్ డివిజనల్ క్లర్క్ వేకెన్సీస్కి. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్స్కి ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి స్టేజ్ 1లో ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ఉంటుంది 75 marksకి, జనరల్ నాలెడ్జ్ 25 marks అండ్ సబ్జెక్ట్ మ్యాటర్ వచ్చేసి 50 marks, సబ్జెక్ట్ డొమైన్ వచ్చేసి 50 marks అనేది ఉండడం జరుగుతుంది. టోటల్ 75 questions, 60 minutes is the time frame. Each question carry 1 mark and 0.25 will be deducted for each negative mark. సో స్టేజ్ 2లో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వారికి స్కిల్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఆల్ బేసిక్ ఎవరైతే టాప్ 6 candidates ఉంటారో స్టేజ్ 1లో వారిని స్టేజ్ 2కి పిలవడం జరుగుతుంది. సో ఇంటర్నెట్, సోషల్ మీడియా, నెట్వర్కింగ్ స్కిల్స్ టెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ డిఫరెంట్ పోస్ట్ అండి. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కాకుండా మన ఛానల్లో డిఫరెంట్ జాబ్ వీడియోస్ ఉంటాయి, జాబ్ రిలేటెడ్ వీడియోస్. జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ తమ్నైల్ చూడాలని మీకు అర్థమైపోతుంది. ఆ లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. సో కమింగ్ బ్యాక్ టు దిస్ నోటిఫికేషన్, మీరు ఒకవేళ జూనియర్ స్టెనోగ్రాఫర్ అప్పర్ డివిజనల్ క్లర్క్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ ఫీ క్రైటీరియా 500 rupees. సో మీరు ఇది వచ్చేసి డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా తీయాల్సి వస్తుంది ఇన్ ఫేవర్ ఆఫ్ మేనేజ్ పేయబుల్ టు హెడ్ బ్యాట్. సో ఇది అప్లికేషన్ ఫీ అండి. అండ్ ఒకవేళ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి 350 rupees ఇస్ అప్లికేషన్ ఫీ. మల్టిపుల్ టాస్కింగ్ స్టాఫ్ వారికి 350 rupees. SC ST PWD candidates and women candidatesకి మాత్రం 150 rupees ఇస్ ద అప్లికేషన్ ఫీ క్రైటీరియా. అండ్ లాస్ట్ డేట్ ఫర్ ద రిసీట్ ఆఫ్ అప్లికేషన్ అలాంగ్ విత్ ద డిమాండ్ డ్రాఫ్ట్ వచ్చేసి 28th July 2025 ఇస్ ద లాస్ట్ డేట్ టు రిసీవ్ ద అప్లికేషన్ ఫామ్. సో ఒకవేళ మీకు ఎలిజిబుల్ ఉంటే మీరు అప్లై చేసుకోండి. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను, లేదా manage.gov.inకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశాక మీరు అప్లికేషన్ ఫామ్ని ఇంక్లూడ్ చేసి ఈ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. డెప్యూటీ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్, MANAGE, రాజేంద్ర నగర్, హైదరాబాద్, తెలంగాణ. సో అప్లికేషన్ త్రూ ఈమెయిల్ విల్ నాట్ బి ఎంటర్టైన్. ఓన్లీ అప్లికేషన్ మీరు సూపర్స్క్రైబ్ చేసి అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ద డిమాండ్ డ్రాఫ్ట్ ఇంకా రిక్విసైట్ డాక్యుమెంట్స్ అన్నీ మీరు పంపించాల్సి ఉంటుంది ఎన్వలప్లో. సో ఎన్వలప్ ఇలా సూపర్స్క్రైబ్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని. సో దిస్ ఇస్ ద ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్. అండ్ లాస్ట్ డేట్ టు రిసీవ్ ద అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఈ మంత్లోనే ఉంది. లాస్ట్ డేట్ టు రిసీవ్ ద అప్లికేషన్ ఫామ్ 28th July is the last date to receive the application form along with that demand draft. సో లింక్స్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.